బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న కారుపై ఒక కంటైనర్ పడిపోవడంతో ఒక్కసారిగా కారు మొత్తం నుజ్జునుజ్జైపోయింది. స్పాట్లోనే డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. ఇరువారం ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పలమనేరు వద్ద ప్రయాణికులను దించి తిరిగి వస్తోంది ఆ కారు. అయితే బైక్ వస్తుందని చెప్పేసి ఒక్కసారిగా ఆగిపోవడంతో కారు పక్క నుంచి వెళ్తున్నటువంటి కంటైనర్ పక్కకి వాలిపోయి కారు మీద పడిపోయింది. ఈ నేపథ్యంలో కారు మొత్తం మనం చూస్తున్నాం, కారు మొత్తం నుజ్జైపోయింది. పైన ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా కిందకి చూడొచ్చు. కారు షేప్ ఎలా మారిపోయింది అనేది, ఎంత నుజ్జైపోయింది అనేది, ఇక లోపల ఉన్న మనిషి పరిస్థితి ఎలా ఉండుండొచ్చు అనేది ఒకసారి మీరు ఊహించుకోవచ్చు. కొన్ని టన్నుల బరువు ఉండేటువంటి ఆ కంటైనర్, సహజంగా మనకి కొన్ని క్వింటాస్ ఆఫ్ లేదంటే ఒక టన్ను 2 టన్నుల వెయిట్ పడితేనే కారు పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అలాంటిది కొన్ని 10 టన్నుల బరువు ఉండేటువంటి ఒక కంటైనర్ ఆ కారు మీద పడిపోయిందంటే పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. ఆ కారు పార్ట్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ నుజ్జైపోయాయి. లోపల ఉన్నటువంటి వ్యక్తిని బయటికి తీయడం కూడా చాలా కష్టమైనట్లుగా తెలుస్తుంది. అండ్ ఆ వ్యక్తి లోపల ఎంత నరకం అనుభవించాడో ఆ కొద్ది క్షణాల్లో మనం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. కొంతమంది ప్యాసింజర్స్ని దించి వస్తున్న సమయంలో పలమనేరు వద్ద కొంతమంది ప్రయాణికులను దించి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బైక్ అడ్డుగా వచ్చింది కదా అని కారు ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ సమయంలో కారు పక్కనే ఉన్నటువంటి ఆ కంటైనర్ పక్కగా వెళ్తోంది. సడన్గా కారు ఆగడంతో దాన్ని తప్పించబోయి ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయినట్లుగా తెలుస్తుంది. బ్యాలెన్స్ కోల్పోయి కారు మీద పడిపోవడం అండ్ కారు పరిస్థితి మనకి అది చూస్తుంటేనే చాలా భయానకంగా ఉంది. సుత్తులు మనం చూడవచ్చు, ఆ హ్యామర్స్ పెట్టి కొట్టి వాటిని ఎలా కొంతవరకు అంటే లోపల ఉన్న పార్ట్స్ని ఓపెన్ చేస్తే తప్పితే ఆ లోపల ఉన్న ఇరుక్కుపోయినటువంటి పర్సన్ బయటికి తీయలేని పరిస్థితి. కాబట్టి ఆ కార్ని కట్ చేసి ఆ హ్యామర్స్తో బద్దలు కొట్టి కొంతవరకు కొన్ని పార్ట్స్ మొత్తానికి బయటకు తీసినట్లుగా మనకి అర్థమవుతుంది. అండ్ ఒక్కసారి పరిస్థితులు మనం తెలుసుకుందాం ఎంత దారుణంగా ఉంది అనేది. మనం ఒక్కసారి ఆ విజువల్స్ నేను మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. పెద్ద ప్రొక్లైనర్ల సహాయంతో ఆ కారుని మొత్తం మీద కంటైనర్ కింద నుంచి పక్కకు తీసుకురావడం, అలాగే కంటైనర్ ఆ మెయిన్ ముందున్నటువంటి ఇంజిన్ పార్ట్ నుంచి లారీ నుంచి విడిపోవడాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి ఇప్పటికే విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎలా జరిగింది, ఏం జరిగింది ఎగ్జాక్ట్గా ఆ టైంలో అనేది. అండ్ స్థానికులు కూడా కొంత ఈ అంశానికి సంబంధించి సమాచారం అందిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇట్స్ అన్ అలర్ట్ ఫర్ ఎవ్రీబడి. మీరు ఒకవేళ డ్రైవ్ చేస్తున్న సమయంలో మీ పక్కనే భారీ వాహనాలు ఉంటే మెయింటైన్ సేఫ్ డిస్టెన్స్. ఒకవేళ ఆ వాహనం పడిపోయినా లేదంటే ఇంకేదైనా ప్రమాదం జరిగినా సేఫ్ డిస్టెన్స్ని మెయింటైన్ చేసే ప్రయత్నం చేయండి. ఆగి ఉన్నప్పుడు వెనక నుంచి ఎలాంటి వాహనాలు వస్తున్నాయనేది ఒకసారి మీరు చూసుకుంటూ ఉండండి, కేర్ఫుల్గా ఉండండి. కొన్ని సేఫ్టీ మెజర్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి. లేదు కారు ఎంత మంచి కార్ అయినా, ఎంత కాస్ట్లీ కార్ అయినా, ఎంత స్టాండర్డ్స్ ఉన్నా సరే కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి టేక్ కేర్ వెన్ యు ఆర్ రైడింగ్, ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ డ్రైవింగ్ ఆన్ హైవేస్. మీరు మరింత కేర్ఫుల్గా ఉండండి. భారీ వాహనాల పక్క నుంచి వెళ్ళొద్దు, మరీ క్లోజ్గా వెళ్ళొద్దు. అండ్ సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ముందు వెనక ఒక్కసారి గమనించుకుంటూ ఉండండి. సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు, ఎస్పెషల్లీ సిగ్నల్స్ దగ్గర టర్నింగ్స్లో స్పెషల్గా మీరు గమనించాలి ఇంకా ఎక్కువగా. లేదంటే ఇదిగో పరిస్థితి చూస్తున్నాం ఎంత భయంకరంగా ఉందో. కారు అంతా గుర్తుపట్టలేనంత నుజ్జైపోయింది. ఇక లోపల ఉన్న మనిషి గురించి తలుచుకుంటేనే భయం వేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. ఒక్కసారి నేను ఆ విజువల్స్ అదిగో మీరు చూస్తున్నారు, ఆ కంటైనర్ లారీ నుంచి విడిపోవడం, అక్కడ పెద్ద పెద్ద ప్రొక్లైనర్స్ని తీసుకొచ్చి ఆ కారుని ఆ కంటైనర్ కింద నుంచి తీసుకొస్తున్నారు. ఇంజిన్ నుంచి విడిపోయినటువంటి ఆ కంటైనర్ మీకు కనిపిస్తుంది, ఆ లారీ ఇదిగో మీకు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ఆ కంటైనర్కి ముందుండేటువంటి ఇంజిన్ పార్ట్ మీకు కనిపిస్తుంది. సో చాలా దారుణమైనటువంటి ఘటన. ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఎలాంటి విచారణ జరుగుతుంది, మరి
ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి ఎలాంటి న్యాయం చేస్తున్నారు అనే డీటెయిల్స్ ఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటుంది. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.